మన పాపాలకు వాళ్ళు ఎట్లా? కానీ యేసు ప్రభు మాత్రం అన్నాడు, ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం గలదు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆ పాపములకు ఆయన తన శరీరమందు తన రక్తము ద్వారా వెలజల్లించాడు గనుక. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పని చేయలా. వాళ్ళ కత్తి యుద్ధాలేందో, కర్ర సాధనలేందో, వాళ్ళ భార్యలేందో, ఇల్లేందో, సంసారం ఏందో, వాళ్ళు వీళ్ళని ఇల్లు వాళ్ళని అనుకోవటం ఏందో, వాళ్ళ గోలేందో, ఈ గోలే తప్ప అరే మన పాపాలు తీసేయటానికి ఏదన్నా త్యాగం చేశారా, ప్రాణం పెట్టారా, విమోచన క్రయధనం ఏమన్నా చెల్లించారంటే దాన్ని పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇంక అట్టాంటి వాటిని వెంబడించి అట్టాంటి వాటికి మొక్కితే నాకేం ఊరికిద్దని ఎత్తి ఆడగొట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు ఉత్తరవాది అంటే నజరేయుడగు యేసు నా పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు తన శరీరమందు నా పాపములకు వచ్చే శిక్షను తను అనుభవించి అధికారం పొందాడు.